వీకెండ్ వచ్చిందని కాసింత ఫన్ దొరుకుతుందని సరదాగా బోటింగ్ కోసం వెళుతున్నారా? వికారాబాద్ లాంటి టూరిస్ట్ డెస్టినేషన్ లో బోటింగ్ కోసం బయలుదేరారా? అయితే తస్మాత్ జాగ్రత్త, అక్కడ కొన్ని బోటింగ్ నిర్వహణ సంస్థలు అనుమతులు లేకుండా దందా చేస్తున్నాయి. సరదా మాట దేవుడెరుగు, ప్రాణాలు పోగలవు, జాగ్రత్త. వికారాబాద్ మండలం సర్పన్పల్లి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. కానీ అక్కడ సాగునీటి పనుల కంటే ఎక్స్ట్రాలే ఎక్కువగా జరుగుతుంటాయి. రిసార్టుల పేరుతో అమ్యూజ్మెంట్ దందాకు పాల్పడుతూ పర్యాటకుల నుంచి పైసా వసూలుకు పాల్పడుతున్నారు. అక్కడో ప్రైవేట్ రిసార్ట్, పేరు ది వైల్డర్నెస్ క్యాంప్ సైట్. ముచ్చటైన కుటీరాల్లాంటి నిర్మాణాలు, ఏకాంతాలతో అలరించే గుడారాలు, ఆహ్లాదకరమైన వాతావరణం రారమ్మని పిలుస్తోంది. ఔటింగ్ కు వచ్చిన వాళ్ల కోసం బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. సరదాగా గడుపుదామని వచ్చిన ఓ బీహార్ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది ఈ అందమైన రిసార్ట్. బోటింగ్ చేద్దామని ప్రాజెక్టులోకి వెళ్లి రేటా కుమారి, పూనం సింగ్ అనే ఇద్దరు మహిళలు ప్రాణాలే పోగొట్టుకున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన ఆ రిసార్ట్ అసలు రూపాన్ని బయటపెట్టింది. టూరిజం, ఇరిగేషన్ శాఖల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా 5 ఏళ్ల నుంచి ఇక్కడ అక్రమంగా బోటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ ఏదైనా జరగరానిది జరిగితే కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు. ఈ రిసార్ట్ కు పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఈ రిసార్ట్ కట్టిన జాగా కూడా అసైన్ ల్యాండ్. దీనికి కలెక్టర్ గాని, రెవెన్యూ యంత్రాంగం గాని గతంలో ఒక ఎంఆర్ఓ దీన్ని సీజ్ కూడా చేశారు. అయినా ఎంఆర్ఓని పక్కన పెట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళ రాజకీయ పలుకుబడితోటి ఈ విధంగా చేస్తున్నారు. జరిగిన ఘటన ఏదైతే అది యాక్సిడెంట్ కాదు, అది మర్డర్. ఈ రిసార్ట్ ఓనర్ చేసినటువంటి మర్డర్ గానే మేము పరిగణిస్తాం. ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో లంచాలిచ్చి ఇలా ఇరిగేషన్ శాఖను మేనేజ్ చేసి ఇక్కడ రిసార్ట్ నడుపుతూ కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ జరిగే అక్రమ బోటింగ్ పై మీడియాలో వరుస కథనాలు వచ్చినా సరే ఇరిగేషన్ అధికారుల్లో మాత్రం చలనం లేదు. తూతూ మంత్రంగా సోదాలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. కొన్ని రోజుల పాటు బోటింగ్ ఫెసిలిటీ నిలిపివేసినా కూడా మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. అసలే వర్షాకాలం, ఆపై ఈదురుగాలులు, కాలం చెల్లిన ఎలక్ట్రిక్ బోట్లలో లాహిరి లాహిరి అంటూ తిరిగితే ఏమవుతుంది? ఇంకేముంది, మునిగిపోవుడే. ప్రాణాంతకంగా మారుతున్న ఈ పడవ ప్రయాణంపై ఓ నజర్ వేసేదెవరు? అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ అక్రమ రిసార్ట్ అంతు చూసేదెవరు అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.